ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్య భాగం మొదటి దినవృత్తాంతాల గ్రంథం 17వ అధ్యాయం 13వ వచనం. నేను అతనికి తండ్రినయుందును, అతడు నాకు కుమారుడయుండును. నీకంటే ముందుగా ఉన్న వానికి నా కృపను నేను చూపక మానినట్లు నేను నా కృపను చూపక మానను. ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఈ మొదటి దినవృత్తాంతాల గ్రంథం 17వ అధ్యాయం 13వ వచనం కనుక మనం చూస్తే దేవుడు ఎంతో స్పష్టంగా మాట్లాడుతూ, నేను అతనికి తండ్రినై ఉంటాను, అతడు నాకు కుమారుడై ఉంటాడు అని చెప్పాను. మనం చూస్తే మనం ఆరాధించే దేవునిలో ఉన్న ప్రత్యేకత ఏంటి అని మనం ఆలోచిస్తే గనుక, ఆయన మనకు దేవుడు మాత్రమే కాదు, ఆయన మన సృష్టికర్త మాత్రమే కాదు, ఆయన సర్వశక్తిమంతుడైన దేవుడు మాత్రమే కాదు, ఆయన మనకు తండ్రి కూడా. మనం ఆయన చాలా ఫ్రీగా తండ్రిగా మనం అప్రోచ్ అవ్వచ్చు. తండ్రి అంటే చాలా దగ్గర సంబంధం కదండి. ప్రతిదీ పంచుకోవచ్చు, ప్రతిదీ అడగొచ్చు, ప్రతిసారి ఆయన మీద ప్రభానువిధి చేయాల్సిందే అని అనొచ్చు. సో మనం ఒక సొంత తండ్రితో ఎట్లా మూవ్ అవుతాము, సేమ్ మనం యేసేతో కూడా అట్లా మూవ్ అవ్వచ్చు. ఆయన మనకి దేవుడు మాత్రమే కాదు, తండ్రి అంటే వ్యక్తిగతంగా ఇట్స్ ఎ పర్సనల్ ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు. వ్యక్తిగతం ఆయన మనకు తండ్రి కూడా. నాకు ఈ వచనం నాకు ఎలా రిలేటెడ్ అని నేను చూసుకుంటే కనుక, మా డాడీ చనిపోయినప్పుడు జస్ట్ అట్లా బర్యాలు చేశారు. ఆ మట్టి ఇంకా తడిగానే ఉంది. నేను ఇంటికి వచ్చి ఏసైనా అడుగుతా ఉన్నాను, ప్రభా అంటే చనిపోతారని అనుకోలేదు, ఇట్స్ ఎ సడన్ డెత్. సో ప్రభా నాకు చాలా కష్టంగా ఉంది, ఈ పాత్ర విరిగిపోయేలా ఉంది, ఐఎమ్ యట్ టు బ్రేక్. నాకు తెలుస్తూ ఉంది, నాకు చాలా కష్టంగా ఉంది. నువ్వు ఏదన్నా మాట్లాడితేనే నేను సర్వైవ్ అవ్వగలనని నాకు అనిపిస్తూ ఉంది. నువ్వు మాట్లాడితేనే, నీ మాటే నాకు బలం ఇవ్వగలదు, నీ మాటే నాకు నెమ్మదినివ్వగలదు, నీ మాటే నన్ను బ్రతికించగలదు. దయచేసి మీరేమై ఉన్నారో ఈ పరిస్థితుల్లో నాతో మాట్లాడండి అని చెప్పని అసలు భయంకరమైన దుఃఖంలో ఉన్నాను. చాలా ఇట్స్ అన్ అన్బేరబుల్ పెయిన్. నేను మాటలతో చెప్పలేనేమో. అంత భయంకరమైన దుఃఖం గుండా, క్రషింగ్ పీరియడ్ గుండా వెళ్తా ఉన్నప్పుడు ఆ రోజు నా డైలీ పోర్షన్స్లోంచి దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చాడు. నేను నీకు తండ్రినే ఎందును, నీవు నాకు కుమారుడివై ఎందు. సేమ్ బైబిల్లో 2 వేరు పుస్తకాల నుంచి సేమ్ వచనాన్ని దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చారు, కన్ఫర్మ్ చేస్తూ వచ్చారు. అప్పుడు నేను ధైర్యం తెచ్చుకున్నా, అవును, ఫిజికల్గా మనకి తండ్రి లేకపోయినా ఆయన మనకు పరమ తండ్రిగా ఉన్నారు. ఇంకా భవిష్యత్ ఏంటి, ఇక ముందేంటి అని దిగులు పడాల్సిన అవసరం లేదు. హీ టేక్స్ కేర్, ఆయన పట్టించుకుంటారు అని చెప్పని ఒక ధైర్యం వచ్చింది. తర్వాత ప్రతిరోజు మా డాడీ నేను యూనివర్సిటీలో చదువుకుంటా ఉండేదాన్ని, చనిపోయినప్పుడు దింపేవారు. సో ఎట్లా ప్రభా నేను నీకు తండ్రినే ఉంటానని అన్నావు కదా, ఎట్లా ప్రభా నేను లేట్ అయిపోతున్నా, క్లాసులు మిస్ అవుతున్నా, నా వల్ల కావడం లేదు అని అన్నప్పుడు నేను ఎప్పుడైతే వెళ్ళి ఆటో దిగుతానో అప్పుడే గుంటూరుకి బస్సు వచ్చేది. అంతకుముందు యాక్చువల్గా అయితే ఒక 1/2 అవర్ ఆ బస్ కోసం వెయిట్ చేయాలి. బట్ నేను వెళ్ళి అలా నుంచున్నప్పుడు ఆటో దిగి ఆటోకి డబ్బులు ఇస్తున్నప్పుడు అలా బస్సు వస్తూ ఉండేది. చాలా సంతోషం అయిపోయేది. అంటే లేట్ అయ్యేదాన్ని కాదు, ఇమీడియట్గా ఆయన అలా 1 year ఆల్మోస్ట్ 1.5 year వరకు అలాగే జరుగుతూ వచ్చింది. అంటే నేను నీకు తండ్రిని, ఆ రోల్ నేను తీసుకుంటా మన జీవితంలో. ఆయనకి అందుకనే గ్యాప్ ఫిల్లర్ అన్నారు. ఏదైతే స్థానాన్ని, ఏదైతే ప్రేమని, ఏదైతే వ్యక్తిని మనం కోల్పోయామో దెర్ ఇస్ నో రీప్లేస్మెంట్ అట్ ఆల్. మనుషులంగా ఆ స్థానాన్ని మన జీవితంలో ఎవ్వరూ భర్తీ చేయలేరు ఎక్సెప్ట్ గాడ్. దేవుడు మాత్రమే ఆ స్థానాన్ని తీసుకోగలరు, దేవుడు మాత్రమే ఆ స్థానాన్ని భర్తీ చేయగలరు. అండ్ హీ కెన్ ఫుల్ఫిల్ ఇట్. 100% ఆయన స్థానాన్ని
భర్తీ చేయగలదు. ఈ మధ్య కాలంలో నేను కొంచెం నా ప్రార్థనని మార్చుకున్నాను. ఎక్కువ దుఃఖంతో చేస్తున్న ప్రార్థన ఏంటంటే, ప్రభా నువ్వు నాకు తండ్రివే, కానీ నేను నీకు కుమార్తెగా బ్రతకగలుగుతున్నానా? నీ హృదయ భారాన్ని తీసుకోగలుగుతున్నానా? నేను సంతోషపెట్టగలుగుతున్నాను ఒక కూతురు కానీ నన్ను నేను రెక్టిఫై చేసుకుంటా ఉన్నా. సో ఈ వాక్యం వింటున్న ప్రియమైన వారులారా, దేవుడు మాత్రమే కాదు, మనకి తండ్రి కూడా. మనం ఏది అడిగినా కూడా ఆయన తండ్రిగా మనకి చేస్తారు. ఆ స్థానాన్ని తీసుకోగలిగిన ది బెస్ట్ ఎవర్ పర్ఫెక్ట్ పర్సన్ ఈ లోకంలో ఆయన మాత్రమే. దేవుడి వాక్య భాగం ద్వారా మనందరినీ దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభా, ఈరోజు వాక్య భాగం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. వాక్యం విన్న మా ప్రియులైన వారిని అందరినీ మీరే బలపరిచి ఆశీర్వదించమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ అండ్ హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.